హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చూశారు కదండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా రన్ అయిందో. సో కమ్ టు దట్ రేపటి అనాలిసిస్ చూద్దాం. సో దానికి ప్రజెంట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే స్టిల్ ఇంకా మార్కెట్ ఈ ఛానల్లోనే ప్లే అవుతుంది. సో దీనికి చూడండి, మనకు యాక్చువల్గా ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు, చూసారా? అది ఎందుకు అని చూస్తే ప్రజెంట్ ఓకే ఇక్కడ లో నుంచి ఈ లోకి ప్లాట్ చేస్తే సో ఇదే రేంజ్లో ప్లే అవుతుంది. ఓకే, ఇందులో నుంచి బయటకు వస్తుందా రాదా అని చూద్దాం. పైకి వస్తేనే పైకి వెళ్తుంది. ఈవెన్ ఇఫ్ యూ సీ ఇయర్ నిఫ్టీ అనేది మాత్రం ఈరోజు బాగా హైయర్ హై క్రియేట్ చేసింది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ టర్న్ అని అనుకుంటున్నాను. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ టర్న్ రియల్లీ హైయర్ హై క్రియేట్ చేస్తుందా లేదా అనేది. సో మన ఇండికేటర్ యూస్ చేస్తే స్టిల్ యాజ్ పర్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పివోట్ బ్యాండ్ ఎల్లో బ్యాండ్ టచ్ చేసి, లైవ్లో కూడా చెప్పాను ఎల్లో బ్యాండ్ టచ్ చేసిందని. ఇక్కడ స్టాప్ లాస్ మీరు పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు అని కూడా చెప్పాను. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ ఇంకా C2 బ్యాండ్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ కిందికి వచ్చింది. సో ఆబ్వియస్లీ రేపు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అప్ సైడ్కి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కమ్ టు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చూద్దాం. ఓకే, సి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ మన ప్రీవియస్ వీడియో అనాలిసిస్ కూడా చెప్పాను, ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయ్యి కిందికి రీటెస్ట్ తీసుకొని పైకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానండి. సో అలాగే రీటెస్ట్ ఎల్లో బ్యాండ్ టచ్ చేసి మార్కెట్ అప్ టు ఈ రేంజ్కి వచ్చింది. బట్ మళ్ళీ రీటెస్ట్ ఆఫ్ అంటే బయర్స్ని సెల్లర్స్ని ట్రాప్ చేసి ఇట్ వెంట్ అప్ సైడ్. ఓకే, సో అప్ సైడ్ కూడా ఎక్కడికి ఈ హైని బ్రేక్ చేసి ఈ TP4 బ్యాండ్ దగ్గరనే క్లోజ్ అయిపోయింది. ఓకే, సో మనం అనుకున్నట్టు మార్కెట్ అనేది మన బ్యాండ్లోనే రన్ అవుతూ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ప్రజెంట్ టుమారో ప్రీమియం పిక్స్ లెవెల్స్ ఆన్ చేస్తే మనకు తెలుస్తుంది. ఈ రోజుతో C2 బ్యాండ్తో కంపేర్ చేస్తే రేపటి C2 బ్యాండ్ వెరీ నేరోగా ఉంది. సో విల్ రిమూవ్ దట్ ప్రీవియస్. ఓకే, సో ప్రీవియస్ డే కంపేర్ చేస్తే ఈ బ్యాండ్స్ అనేవి కొంచెం వైడ్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు ఆర్ వాలటైల్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ వాలటైల్ అయితే ఎంతవరకు ఛాన్సెస్ పైకి ఉన్నాయి అని చూద్దాం. సో కమ్ టు ద సినారియో, ఈ C2 బ్యాండ్ అండ్ ఎల్లో బ్యాండ్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, సో 52,400 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్తో క్రియేట్ అయ్యింది. ఇఫ్ ఎనీ వన్ బెట్ యూ కెన్ బెట్ హియర్. ఓకే, సో ద టార్గెట్ ఆఫ్ ఫస్ట్ హియర్ అండ్ సెకండ్ హియర్, ద థర్డ్ హియర్, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ హియర్. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ దానికి ముందు ఇక్కడ వర్జిన్ CPR ఉంది సార్. ఓకే, సో దీస్ ఆర్ వర్జిన్ CPR. అంతకుముందు రేంజ్ ఉంది, ఆ రేంజ్ని బ్రేక్ చేయాలనుకుంటుంది. సో ఇది ఈ TP4ని టచ్ చేసి ఇక్కడ ఎండ్ అయ్యే సెక్షన్ పాసిబిలిటీ ఉంది. ఇది కానీ ఈవెన్ సెకండ్ హాఫ్ సెక్షన్లో బ్రేక్ అయ్యి రీటెస్ట్ ఇచ్చి థర్డ్ సెక్షన్లో కానీ అంటే లైక్ ఆఫ్టర్ 2:30 తర్వాత కానీ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యర్ హై క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్ మై వ్యూ, యూ కెన్ ఎంటర్ హియర్ రేంజ్ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ దిస్ రేంజ్. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు ట్రైల్, యూ కెన్ ట్రైల్ అప్ టు హియర్. ఓకే, ఫస్ట్ హియర్ దెన్ యూ కెన్ హియర్. ఓకే, సో అదే FNO లెవెల్స్ చూద్దాం. FNO లెవెల్ చూస్తే సో 52,400 ఉంది కదా. ఎల్లో బ్యాండ్ దిస్ యూ కెన్ ఎంటర్ హియర్. 600 రేంజ్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఓపెన్ అవ్వండి. ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోతే, ఓకే, కాంప్రమైజ్ ఉన్నంత వరకు మన టార్గెట్ అనేది అప్ సైడ్కి యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ ఇది 936. ఓకే, అది ఇన్ ద మనీలో. అదే అవుట్ ఆఫ్ ద మనీ చూద్దాం. అవుట్ ఆఫ్ ద మనీలో ఈ C2 బ్యాండ్ కంటే కిందే ఉంది. సో ఈ బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయిపోతే 397 కానీ కాంప్రమైజ్ అయిపోతే అంటే మార్కెట్ కింద ఉంటే, ఓకే, మీరు మ్యాక్సిమం ఎంటర్ అవుతే ఈ రేంజ్లో ఎంటర్ అవ్వండి. 360 370లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, లేదు ఈ రెండు కానీ దాటవలే, ఈ బ్యాండ్ కంటే పైనే ఉంది అని అంటే, ఓకే, ఈ బ్యాండ్ కంటే పైనే ఉంది అంటే దెన్ యువర్ టార్గెట్ ఆఫ్ దిస్ అండ్ దిస్. ఓకే, హోప్ గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో కమ్ టు దట్ నిఫ్టీ సినారియో చూద్దాం. నిఫ్టీలో ఆల్రెడీ మార్కెట్లో ఈరోజు చెప్పాను. ప్రజెంట్ సినారియోస్. సో C2 మొన్నటి వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి. ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు మన వ్యూ అప్ సైడే ఉండాలి అని అన్నాను. ఈ C2 బ్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అండి. ఇక్కడ బయర్స్ ఉన్నారు, అందుకనే
ఇక్కడ నుంచి బయర్స్ పుష్ చేశారు, ఇక్కడ నుంచి సెల్లర్స్ పుష్ చేశారు, వాలటైల్ బయర్స్ అండ్ సెల్లర్స్ ట్రాప్ చేసుకొని అగైన్ ఇట్స్ బ్రేక్అవుట్. ఓకే, ఈ బ్రేక్అవుట్ కూడా మన TP4 మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తాను ఉంటాను, ట్రెండింగ్ రోజు TP4ని బ్రేక్అవుట్ అయిపోయి TP5 వచ్చిందంటే దెన్ రీటెస్ట్లో TP4 దగ్గరలో కానీ ఎంటర్ అయితే మీ టార్గెట్ అనేది TP7 ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బ్రేక్అవుట్ టు టెస్ట్ TP7, ఈవెన్ హయ్యర్ హై ఫామ్ చేసింది. ఓకే, మీకు అంతకుముందు కూడా చెప్పాను 24,800 వీక్లీ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పాను 24,800 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది అని చెప్పాను. సో ఆల్రెడీ టెస్ట్ దిస్ లెవెల్. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. రేపు ఏమవబోతుంది? ద C2 బ్యాండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ హియర్ 24,600. సో మార్కెట్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ రేంజ్ దిస్ టు హియర్. దిస్ ఇస్ ద మాక్సిమం బిగ్గెస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ హియర్. సో 24,980 ఆర్ 25,000 రేంజ్. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇక్కడ దొరికితే కానీ మార్కెట్ మీరు సెల్ చేసుకొని కూర్చోవచ్చు. ఆబ్వియస్లీ ద టార్గెట్ ఆఫ్ అప్ టు హియర్, ఫస్ట్ హియర్ అండ్ సెకండ్ హియర్, దిస్ థర్డ్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ ద నిఫ్టీ అనాలిసిస్ గైస్, ఈ లెవెల్స్. సో కమ్ టు దట్ సెన్సెక్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, సేమ్ లైక్ ఇట్స్ ఏ నిఫ్టీ. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వాలటైల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సెన్సెక్స్. ఎందుకు వాలటైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే వాలటైల్ టు అప్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మార్కెట్ హయ్యర్ హై క్రియేట్ చేస్తుంది కాబట్టి సో నిఫ్టీ కూడా 25,000 హయ్యర్ హైని టచ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ అలాగే సెన్సెక్స్ కూడా ఇట్ కెన్ క్రియేట్ టు 82,000ని టచ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదే మార్కెట్ కనుక కిందికి వస్తే ఓకే, సో ఇట్ కమ్ డౌన్ టు టెస్ట్ TP1 80,800 ఆర్ 80,600 700 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నాయండి. ఈ 2 బ్యాండ్స్ అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. నాకు తెలిసి మీరు బయర్స్గా ఎంటర్ అవ్వాలంటే ఈ రేంజ్లో మీరు బయర్గా ఎంటర్ అవ్వండి. ఓకే, ఓకే, ఈ రేంజ్లో ఎంటర్ అవ్వండి. 80,900 81 రౌండ్ ఫిగర్ కాబట్టి 80,900 80,800లో మీరు ఎంటర్ అవుతే సో మీ టార్గెట్ అనేది 1 2 3గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీస్ తీసుకుంటే మీకు ఈ రేంజెస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఈ వీక్ ఎక్స్పైరీస్ తీసుకుంటే దాని యొక్క రేంజెస్ కూడా నేను చెప్తాను, చూద్దాం. ఓకే, సో ఇది రౌండ్ ఫిగర్ లెవెల్. దాని తర్వాత నెక్స్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, బట్ క్రూషియల్ రెసిస్టెన్స్ ఇది, ద క్రూషియల్ రెసిస్టెన్స్ ఇదండి, మామూలు రెసిస్టెన్స్ ఇది, క్రూషియల్ రెసిస్టెన్స్ ఇది. ఇది కానీ బ్రేక్అవుట్ అయితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఓకే, సో కమ్ టు దట్ ఇక్కడ సినారియోలో చూద్దాం. 81,000 కాల్ ఎక్కడ ఉంది? సో ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ జస్ట్ 559 వరకు వెళ్తుంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ కానీ కిందికి వస్తే ఇది మీకు 300లో మీరు ఎంటర్ అవ్వచ్చండి. 300 280 నుంచి 300 మధ్యలో మీరు ఎంటర్ అయ్యారనుకోండి. సో ఆబ్వియస్లీ మీ టార్గెట్ అనేది ద ఫస్ట్ టార్గెట్ ఇది 400 రేంజ్. ఓకే, దెన్ నెక్స్ట్ టార్గెట్ ఇది 600 రేంజ్. దెన్ మార్కెట్ కానీ పైకి వెళ్తే మీ టార్గెట్ అనేది ఇక్కడే ఉండొచ్చు. ఇది కూడా డౌటే. ఎందుకు అంటే ఇది 82,000కి రీచ్ అయితేనే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది ఫస్ట్ ప్రీవియస్ హై ఉంది అండ్ ఈవెన్ మార్కెట్ పైకి వెళ్ళినా కానీ, ఈవెన్ మార్కెట్ ఈ లెవెల్స్కి టచ్ చేసినా కానీ రేపు టైం లేదండి, డికే ఉంది. సో డికే వల్ల ఏమవుతుందంటే ఈ రేంజ్ వరకు వెళ్ళి రీటెస్ట్ అయ్యొచ్చు ఛాన్సెస్, పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో అలాగే అవుట్ ఆఫ్ ద మనీ చూద్దాం. ఇది ఇన్ ద మనీ. ఓకే, 81,000 అవుట్ ఆఫ్ ద మనీ చూద్దాం. ఓకే, ఆర్ ఎట్ ద మనీ 81,300లో క్లోజ్ అయింది కాబట్టి 600. ఓకే, సో ఈ రేంజ్లో నేను చెప్తున్నాను. సో ఈ రేంజ్లో యాజ్ ఎ సెల్లర్గా అయితే ఈ రేంజ్లో ఎక్కడికైనా ఓపెన్ అయితే 300 రేంజ్లో ఓపెన్ అయితే ఇక్కడ సెల్ చేసుకొని కూర్చోండి. సో స్టాప్ లాస్ ఈస్ 350. ఓకే, 320లో సెల్ చేయండి. స్టాప్ లాస్ ఈస్ 350. దెన్ యువర్ టార్గెట్ ఈస్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 100. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 75 రూపీస్ కూడా. యాజ్ ఎ బయర్గా కావాలంటే 75 to 50 to 70 రేంజ్ మధ్యలో మీరు ఎంటర్ అవ్వండి. మీ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇదండి. సో దీస్ ఆర్ అనాలిసిస్ ఫర్ ఆప్షన్స్ ఆఫ్ సెన్సెక్స్ కూడా. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గైస్.